హలో అందరికీ మన ఛానల్ కి మళ్ళీ స్వాగతం. ఈ రోజు మనం తెలుగు సంప్రదాయాలలో ముఖ్యమైన పండుగ కనుమ పండుగ గురించి తెలుసుకుందాం. ఈ పండుగ మన ప్రియమైన పశువులను కొలిచేందుకు ఉద్దేశించబడింది. కనుమ పండుగ 4 రోజుల సంక్రాంతి పండుగలో 3వ రోజు. రైతుల జీవితాల్లో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున మన కుటుంబ సభ్యుల లాంటి మన కట్టజీవులైన పశువులను గౌరవిస్తాము. వాటికి కథకెట్టలు తెలియజేసుకుంటాము. ప్రజలు ఉదయాన్నే లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని తాం పశువులకు కూడా స్నానం చేయిస్తారు. అప్పుడు పశువులను రంగురంగుల రంగులతో, పూల దండలతో, గంటలతో అలంకరిస్తారు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఇదంతా అలంకరణల గురించి మాత్రమే కాదు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. పులిహోర, పొంగల్, ఇంకా తీట్లు లాంటి వంటకాలతో పశువులకు గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. ఆ రోజు వాటిదే హంగామా. ఇంకా ఆసక్తికరమైన భాగాన్ని మర్చిపోకూడదు, అదే ఎడ్ల పోటీలు. ఈ కార్యక్రమాలు మొత్తం సమాజాన్ని ఉత్సాహంతో, ఉల్లాసంతో నింపుతాయి. ఇది ఆనంద దినోత్సవం. ఈ అద్భుతమైన జంతువులతో మనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసే రోజు. కాబట్టి మీరు వేరిలో ఉన్న, నగరంలో ఉన్న మన సంప్రదాయాలను, అద్భుతమైన కనుమ పండుగను ఆచరిద్దాం. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే పశువుల పట్ల కచ్చెకెక్త గర్వాన్ని గుర్తు చేసే పండుగ ఇది. చూసేందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఆనంద్ ప్రాస్పరస్ కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి వీడియోలో కలుద్దాం.